బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దాక్షు. ఏంటి ఈరోజు ఒక స్పెషల్ లాంగ్ వీడియోతో వచ్చింది, ఎప్పుడు లేనిది అనుకుంటున్నారా? ఎస్, నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే ఈ వీడియో. ఇంకెందుకు స్టార్ట్ చేద్దామా? నా దగ్గర ఉన్న కలెక్షన్ని మీకు 1 by 1 చూపిస్తూ ఉంటాను. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అండ్ నేను ఎక్కువ యూజ్ చేస్తున్న కలెక్షన్ అనమాట. సో ఫస్ట్ ఎవర్ గ్రీన్గా నా దగ్గర నుంచి ఫస్ట్ నుంచి ఉన్న సెట్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర నేను ఫస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకున్న నా ఎవర్ గ్రీన్ ఫస్ట్ సెట్ ఇది. దీనికి 5 years ఓల్డ్. నేను ఇది 5 years బ్యాక్ తీసుకున్నాను. నాకు ఇది బాగా నచ్చింది బికాస్ దీనికి ఉన్న పింక్ బీడ్స్ వల్ల. చూసారా దీని ఎలిగెన్స్ కూడా ఎంత బాగుందో. ఇది ఒకటి వేసుకుంటే శారీ మీదకి సరిపోతుంది. సో దీని డీటెయిలింగ్ చూసారా, ఇలా మొత్తం పింక్ స్టోన్స్తోనే ఎలివేట్ అయ్యింది. కింద ఇక్కడ మనకి పీకాక్ డిజైన్లో ఇలా పర్ల్స్ వచ్చాయన్నమాట. సో అందుకు ఇది నాకు బాగా నచ్చింది ఈ పర్ల్స్ వల్ల. సో ఇది నేను తీసుకున్నాను. ఇది ఓన్లీ ఇలా సెట్గానే కాదు, మనకి దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అండ్ మాంటికా కూడా ఇచ్చారు దీంతో. ఇదిగోండి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా మనకి చాంది బాలీస్ లాగా వచ్చాయి. మీకు కెమెరా జస్టిఫై చేస్తుందని అనుకుంటున్నాను. ప్రతి డీటెయిల్ కనిపిస్తుంది కదా. పర్ల్ కింద హ్యాంగ్ అయ్యి పింక్ స్టోన్స్తో చాలా డీసెంట్గా ఉంటుంది. ఇది వేర్ చేస్తే అప్పట్లో చాలా ఎక్కువ యూజ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా ఇది ఓల్డ్ ట్రెండ్ అయింది కదా, సో పక్కన పెట్టేశాను అనమాట. సో దీంతో వచ్చిన మాంటికా అయితే లిటరల్లీ చెప్పాలంటే నేను వన్స్ కూడా యూజ్ చేయలేదు. బికాస్ ఐఎమ్ నాట్ ఏ మాంటికా పర్సన్. అంత ఎక్కువ నచ్చదు నాకు టికాస్. ఇలా వస్తుంది దీని లుక్. బట్ దీంతో సెట్గా ఉందని చెప్పి ఉంచాను అనమాట. సో నా ఫస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ స్టోరీ ఇదనమాట. 5 years ఓల్డ్ ఇది. అండ్ నా సెకండ్ మోస్ట్ ఫేవరెట్ అండ్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఎక్కువ ఉండేవి లక్ష్మీదేవి అనమాట. ఉన్న 5-6లో కూడా ఒక 2-3 లక్ష్మీదేవియే ఉంటాయి. ఎందుకంటే నాకు ఎందుకు అవి బాగా నచ్చుతాయి, శారీస్ మీదకి బాగా సెట్ అవుతాయి అనిపిస్తాయి. ఇది వచ్చేసి నా ఇంకో లక్ష్మీదేవి లాంగ్ హారం. ఇది కూడా నాకు చాలా చాలా ఫేవరెట్. అండ్ దీని ఏజ్ వచ్చేసి 3 years అనుకుంటా. 3 years బ్యాక్ నేను పర్చేస్ చేశాను ఇది. చూసారా ఎంత డీసెంట్గా అసలు. ఇది ఒక్కటి వేసుకున్నామంటే మన లుక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనం ఏం వేర్ చేయక్కర్లేదు. చాలా డీసెంట్గా చాలా ఎలిగెంట్గా ఉంది కదా. యా, ఇది నా మోస్ట్ ఫేవరెట్. అండ్ దీంతో పాటు మనకి ఇలా అమ్మవార్లు ఇలా వస్తారు బుట్టల్లో. కాకపోతే నేను పెద్ద బుట్టలు పెట్టుకోను, జస్ట్ మీడియం సైజ్ అయితే నాకు పర్ఫెక్ట్గా నచ్చుతాయి. సో అందుకే ఇవి కూడా అప్పుడప్పుడు చాలా రేర్గా వేసుకున్నాను. అందుకే ఇంత నీట్గా ఉన్నాయి ఇవి. పైన లక్ష్మీదేవి వచ్చి కింద బుట్టాకి గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్తో ఇలా వస్తాయి. బాగుంది కదా ఇది. మీరేం చేయాలంటే నా వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏ సెట్ అయితే బాగా నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి కింద. నాకు కూడా తెలుస్తుంది కదా మీ టేస్ట్ నా టేస్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అని. సో ఫస్ట్ చూపించింది 5 years అండ్ ఇది 3 years ఓల్డ్. బాగుంది కదా. అమ్మవారి కార్వింగ్ అంతా కూడా కింద కూడా ఇలా మనకి రూబీ ఎంబ్రాయిడ్స్తో హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇది నా సెకండ్ జ్యువెలరీ స్టోరీ. రీసెంట్గా పర్చేస్ చేసేది చూపిస్తాను. చాలా రీసెంట్, వెరీ వెరీ రీసెంట్. గోయాజ్ అని ఇక్కడ మాకు స్టార్ట్ చేశారు నెల్లూరులో. సో దాని ఓపెనింగ్ అప్పుడు ఒక 1 week తర్వాత వెళ్ళాను. సరే కలెక్షన్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఓకే, ఫ్యాన్సీ శారీస్ మీదకి వాటికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా నేను సిల్వర్లో తీసుకున్నాను. మొత్తం గ్రీన్ స్టోన్స్ ఉంటాయి. ఆల్రెడీ పింక్తో ఒకటి ఉంది కదా. సో ఇప్పుడు మొత్తం మనకి గ్రీన్ స్టోన్స్ అండ్ ఇదంతా ఒరిజినల్ సిల్వర్. మనకి దీని మీద హాల్ మార్క్ కూడా ఉంటుంది. కాస్ట్ కూడా ఇది ఎక్కువే పడింది నాకు. సో దీంతో పాటు మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇది వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది. ఇది నెక్కి పట్టినట్టు ఉంటేనే దీని లుక్ చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ శారీస్ మీద సింగిల్ ప్లీట్ లీవ్ చేసి మీరు ఇలా వేర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా 3 రౌండ్ షేప్స్లో ఇలా స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక మ్యారేజ్లోనే వేర్ చేశాను. జస్ట్ హార్డ్లీ 1-2 times అంతే. ఇది నా వెరీ వెరీ రీసెంట్, హార్డ్లీ మంత్స్ అని చెప్పొచ్చు దీని ఏజ్. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు హైదరాబాద్ విజిట్ చేసేటప్పుడు పర్ల్స్లో కలెక్షన్ ఉండాలి. పర్ల్స్ అంటే కూడా ఇష్టం కదా. కొన్ని ఫ్రాక్స్ మీద, ట్రెడిషనల్ ఫ్రాక్స్ మీద అండ్ శారీస్ మీద పండగలకి బాగుంటాయి కదా, అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అందుకని ఇలా సింగిల్ లైన్ కన్నా కూడా ఇలా 3 lines అయితే నాకు లుక్ బాగా అనిపించింది. సో అందుకే నేను ఇలాగా 3 linesలోనే డిజైన్ చేయించుకున్నాను. ఇది మొత్తం పర్ల్ కలెక్షన్. పర్ల్లో మధ్యలో క్రిస్టల్స్ వస్తాయి. పర్ల్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. ఇలా 3 linesలో ఇలా రైస్ పర్ల్స్, నెక్స్ట్ రౌండ్ పర్ల్స్. ఇలా మనం వేర్ చేస్తే ఇంకా ఏమీ వేయక్కర్లేదనమాట. నాకు ఎప్పుడు కూడా
జ్యువెలరీ అనేది ఎక్కువ వేయడం కన్నా ఇలా సింగిల్గా జస్ట్ ఇలా వేసేస్తే జస్ట్ ఒక్క దాంతోనే మనకి నిండుగా లుక్ వచ్చేసావంటే నాకు చాలా ఇష్టం. అలానే మరీ ఎక్కువ హెవీగా కూడా నచ్చదు. ఇలా సింపుల్గా ఎలిగెంట్ లుక్ వచ్చేవంటే ఇష్టం. సో ఈ జ్యువెలరీ కథ వచ్చేసి అదనమాట. హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఒరిజినల్ పర్ల్స్ తీసుకొని అక్కడ వాళ్ళతో నేను చేయించుకున్నాను. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే వాళ్ళు పెట్టరు, మనం అక్కడ పేరప్ చేసుకోవాలి ఉన్న వాటిలో. సో ఫస్ట్ 2 లేయర్స్ సింగిల్ లేయర్ ట్రై చేశాను, నాకు అంత లుక్ అనిపించలేదు. 2 లేయర్స్ కూడా సేమ్. 3 లేయర్స్ అయితే నాకు ఎందుకో పర్ఫెక్ట్గా సెట్ అయింది, నా నెక్కి అనిపించింది. సో దీని ఏజ్ కూడా అప్రాక్సిమేట్లీ 3 ఇయర్స్ ఉండొచ్చు. ఇవి పర్ల్, వాటితో పాటు నేను మ్యాచ్ చేసుకున్న ఇయర్ రింగ్స్ అక్కడ. యాక్చువల్లీ వాళ్ళు స్టడ్స్ ఇచ్చారు, బట్ ఐఎమ్ నాట్ ఏ స్టడ్ పర్సన్. అంత స్టడ్స్ నాకు నచ్చవు, కొద్ది చిన్న హ్యాంగింగ్స్ ఉంటే ఇష్టపడతాను. సో అందుకే చిన్న డ్రాప్లెట్ లాగే హ్యాంగ్ అయింది కదా, సో ఇది ప్రిఫర్ చేశాను. నేను సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ ఉన్న వాటిలో. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అని. సో అందుకని ఇప్పుడున్న నెక్ పీస్ కూడా, ఇది కూడా అమ్మవారు. ఇది నేను చెల్లి కలిపి ఒకే పీసెస్ ఉండాలి, ఒకేలాగా ఏదైనా మ్యారేజెస్లో ఈవెంట్స్లో ట్విన్నింగ్ చేసేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి మమ్మీ నాకు చెల్లికి ఇద్దరికి తీసుకుంది. సేమ్ మోడల్ అనుకుంది, సేమ్ మోడల్ సేమ్. అన్నయ్య పెళ్ళిలో కూడా వేసుకున్నాం మేము. ఇలా మొత్తం లక్ష్మీదేవులు వస్తాయి. ఇది నెక్ పీస్ అనమాట, నెక్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా మిడిల్ లక్ష్మీదేవికి చిన్న గుట్ట పూసల్లాగా వస్తాయి. ఈ లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది. అన్నయ్య పెళ్ళిలో వేసుకున్నాం, అందరూ ఇది గోల్డ్ అని అనుకున్నారు. యాక్చువల్లీ నేను చెల్లి ఇద్దరం కలిపి అప్పుడు సేమ్ ట్విన్నింగ్ చేసాం. అన్నయ్య పెళ్ళిలో ట్విన్నింగ్ చేసినప్పుడు శారీస్తో పాటు ఇది కూడా సేమ్ వేసుకున్నాం. వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ అమ్మవాళ్ళు కింద గుట్ట పూసలతో వస్తాయి. ఇలా ఇయర్ రింగ్స్ కూడా పెళ్ళప్పుడే పెట్టుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ సెట్ ఇప్పటి వరకు అయితే వేసుకోలేదు. దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. అనొద్దు మళ్ళీ లక్ష్మీదేవి హారవేనా దాక్ష అని, ఎందుకో నాకు దీని కార్వింగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. నేను ఇది బెంగళూరు నుంచే తీసుకున్నాను. ఇప్పటి వరకు అయితే దీనికి ఒక కంప్లైంట్ కూడా లేదు. ఇది నేను ఎన్నిసార్లు ఇప్పటికి వేసుకున్నాను. చిన్నబాబు అన్నప్రాసనకి యూజ్ చేశాను, మొన్న ఉగాదికి వేసుకున్నాను. ఇలా రకరకాల ఈవెంట్స్కి వేసుకొని ఫుల్ డే కూడా స్టే చేశాను. దీంతో అంత కంఫర్టబుల్గా అస్సలు మనకి గుచ్చదు, ఉన్నట్టు ఫీల్ కూడా ఉండదు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడ్డానికి కూడా యాక్చువల్లీ చాలా బాగుంటుంది దీని లుక్. ఇలా నెక్ దగ్గర కావాలంటే నెక్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదు కొద్దిగా లాంగ్ అంటే లాంగ్. నేనైతే నెక్ పీస్ లానే యూజ్ చేస్తున్నాను. దీనికి పర్ఫెక్ట్గా సరిపోతాయి నాకు ఇయర్ రింగ్స్. నేను ఇంతకన్నా పెద్దవి అంతగా ప్రిఫర్ చేయను, ఓన్లీ ఈ సైజ్ వరకు హ్యాంగింగ్ అయితే ఐఎమ్ కంఫర్టబుల్ అనమాట. సో ఇలా తీసుకున్నాను. ఇలా అమ్మవార్లు విత్ కింద చిన్న కాసులో అమ్మవారు వస్తారు. అమ్మవారి చుట్టూ వైట్ స్టోన్స్ వస్తాయి. సేమ్ మనకి నెక్ పీస్కి డిజైన్ ఎలా వచ్చిందో అదే డిజైన్తో ఇయర్ రింగ్స్ పైన అమ్మవాళ్ళు వస్తాయి. క్యూట్ ఉంది కదా. ఇయర్ రింగ్స్ అయితే నేను చాలా యూజ్ చేశాను. నెక్ పీస్ కన్నా కూడా ఎక్కువ ఇయర్ రింగ్స్ అనమాట యూజ్ చేసింది నేను. బ్లాక్ బీడ్స్ మీద అలా రెడీగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అంటే ఇమీడియట్గా మార్చుకోవడానికి బాగుంటాయి కదా. మీకు కలెక్షన్ ఎలా అనిపించింది, బాగున్నాయా? ఇందులో మీకేది నచ్చిందో కమెంట్ చేయండి. అంతే ఈ వీడియో. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అవును, ఇంతవరకు వీడియో చూశారు కదా, కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ అండ్ జాయిన్ అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే, చలో బాయ్.